రండి. లాస్ట్ ఇయర్ ఈ టైంలో చాలా ఎంత చలి ఉండగానే వాక్యం చెప్పగలిగే వాళ్ళం. ఈ సంవత్సరం అనారోగ్యం వచ్చేసింది కాబట్టి చలిలో ఎక్కువసేపు చెప్పలేం. సమయం ఉన్నప్పుడు తరుణాన్ని బట్టి కొంతసేపు వాక్యం చెప్తాం. ఎక్కువసేపు లేదు కాబట్టి కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యం ధ్యానిద్దాం. రండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాటను చూస్తున్నట్లయితే అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఇప్పుడు నేను చెప్పబోయే వర్తమానము 2 భాగాలుగా ఉంది. ఒక భాగం కాదు, కానీ 2 కూడా ఒకటే కోణంలో వస్తాయి. ఒకటి, ఈ లోకం విడిచిపెట్టినటువంటి మల్లయ్య అన్నయ్య మరి విడిచిపెట్టి దరిదాపు నెల దాటిపోయినట్టు ఉంది. 2, యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక. ఈ లోకం విడిచిన ఆయన తర్వాత యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక. ఈ 2 గురించి కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే కొద్దిగా చలిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను కూడా చలిలో ఉండకూడదు, త్వరగా ముగిచ్చి వస్తాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మొదటిగా తెలియపరచాల్సిన మాట. మరి సహోదరుడు ఇంత ముంచి అవుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో మీరు ఎవరిని సేవింపగోరును, నేను నా ఇంటి వారిని యెహోవానే. దేవుని సేవించాలా, ఆ సేవించే కుటుంబాలు ఎలా ఉంటాయి అన్నవి, ఎలా ఉండాలి అన్నది కూడా కొన్ని విషయాలు మనం చూసాం. దాన్ని బట్టి దేవునికి వందనములు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరము అర్థం ఏంటి? దేవుడు మనకి తోడని అర్థం. కాబట్టి ఒక వ్యక్తి లోకం నుండి వెళ్ళిపోయాడు అంటే మనకు తోడుగా ఉండే ఆయన ఎవరైనా తండ్రిగా ఉన్నాడు, ఎవరైనా సహోదరుడుగా ఉన్నాడు, ఎవరైనా ఇంకా భర్తగా ఉన్నాడు, ఇంకెవరైనా ఒక తండ్రికి ఒక కుమారుడిగా కూడా ఉన్నాడు. మరి ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అందరికి ఏముంటుంది? ఆయన లేని లోటు. అంటే అప్పటి వరకు తోడుగా ఉండి ఆయన మనకు లేడు కాబట్టి మనకి ఏమనిపించింది? బాధ అనిపించింది. కానీ ఇప్పుడు ప్రభు యొక్క వాక్యం అంటుంది కదా, ఏమని రాబడుతూ వచ్చింది? దేవుడు మనకు తోడని అర్థం. అంటే మనకున్న తోడు ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. కానీ యేసు ప్రభు వారు పుట్టింది దేనికి? మనకి ఎవరైతే తోడుగా లేకుండా వెళ్ళిపోయారో వాళ్ళ గురించి కాదు, కానీ ఆయన మనకు తోడుగా ఉండటానికి జన్మించాడు ఈ లోకంలో. అందుకే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తోడు. ఎలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఎక్కువసేపు ధ్యానించను. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభుని కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకే నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం ఇది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిం పొంది మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాయబడినటువంటి మాటలో ఏమనుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చివరిలో ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. అంటే ఒక తోడు ఈ లోకంలో వెళ్ళిపోయింది. భర్త అనే తోడు, ఇంకా అన్న,
అనే తమ్ముడు అనే తోడు, ఇంకా కుమారుడు అనే తోడు, ఇంకా చూడగా తండ్రి అనే తోడు ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. కానీ ఈ లోకం నుండి ఈ తోడు అనే వ్యక్తి ఎవరు? భర్త కానీ, తండ్రి కానీ, కుమారుడిగా కానీ, ఇంకా ఈ భాగాల్లో ఉన్నది ఎవరు? మలయన కదా. ఆయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే మీకున్న తోడు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు తోడుగా ఉంటానంటున్నాడు. ఎవరు ఉంటున్నా అంటున్నారు? ఇప్పటి వరకు మీకు తోడుగా ఉంది మీ తండ్రి, మీ తమ్ముడు, మీ యొక్క కుమారుడై ఉండొచ్చు, మీ బిడ్డలై ఉండొచ్చు, మీ రక్త సంబంధి. కానీ ఇప్పుడు తోడుగా ఉంటానంటుంది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు ఎవరి జీవితాలకి ఏ సందర్భాల్లో తోడుగా ఉంటూ వచ్చాడంటే బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. రండి, వారిలో మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రండి, క్షమించండి, 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడను ఒక కుమారుడు ఉండెను. కుంటివాడైన ఒక కుమారుడు ఉండెను. యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 వాడు వాని దాది వానిని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెత్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటి వ్యక్తిని చూస్తున్నాం. ఎవరి మొదటి వ్యక్తి అంటే మెఫీబోషెత్. మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మెఫీబోషెత్ యొక్క జీవితంలో చూడండి, తాత లేడు. తాత పేరు ఏం పేరు? మెఫీబోషెత్ యొక్క తాత పేరు సౌలు. మెఫీబోషెత్ యొక్క తండ్రి పేరు ఏం పేరు? యోనాతాను. యోనాతాను దావీదుకి ఎలాంటి వాడు? ఒకరి ప్రాణం ఒకరితో పెనువేయబడింది. అంత ప్రాణ స్నేహితులు ఉంటారు. వాస్తవాన్ని బావబామరుదులైనా ప్రాణ స్నేహితులు ఉంటూ వచ్చేవాడు. అంత ప్రాణంగా ఉండేవాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని మనం చూడగా ఒక రకంగా తాతను పోగొట్టుకున్నాడు, ఇంకో కోణంలో తండ్రిని పోగొట్టుకున్నాడు. ఇంతమంది పోయిందే కాకుండా తాను ఎలా ఉన్నాడు? చూడండి ఎంత విచిత్రమైన మాట. ఎలా ఉన్నాడండి? తాను కుంటివాడైపోయాడు. అంటే తాత పోయాడు. తాత ఎవరు? రాజు చనిపోయాడు. తాత తర్వాత ఎవరు? తన తండ్రి చనిపోయాడు. యుద్ధాలు చేసేటటువంటి అనుభవం ఉండేవాడు. తర్వాత మెఫీబోషెత్ యొక్క జీవితం చూడగా కుంటివాడైపోతూ వచ్చాడు. ఆరోగ్యవంతుడిగా ఉండాలి, సమృద్ధైన ఆరోగ్యం కలిగి ఉండాల్సిన వ్యక్తిలో కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, బలమైన వారిని పోగొట్టుకున్నాడు, చివరికి కుంటివాడిగా మిగిలాడు. ఈ కుంటివాడిగా మిగిలిన బైబిల్లో చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము మనం జాగ్రత్త గమనించినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము ఒక మాట రాయబడుతూ వచ్చింది. 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైనా నేనున్నాను నేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడు అయినటువంటి సౌలు యొక్క భూమి మొత్తం నీకు ఇప్పిస్తా. చూడండి, ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం చూద్దాం. యోనాతాను ఎలాంటి స్థితిలో ఉన్నాడు? క్షమించండి, ఎవరు? మెఫీబోషెత్ ఎలాంటి స్థితిలో ఉన్నాడు? 1 తాతను కోల్పోయాడు, 2 తండ్రిని కోల్పోయాడు, 3వదిగా చూడగా కుంటివాడై ఉన్నాడు. అంటే తన జీవితంలో దేహంలో ఒక అవయవాన్ని కోల్పోయాడు, తనకు బలమైనటువంటి తన తాతను కోల్పోయాడు, తనకు వెన్నుముక్క అయినటువంటి తండ్రిని కోల్పోయాడు. ఇంతమందిని కోల్పోతూ తర్వాత తన దేహంలో ఒక అవయవాన్ని కూడా కోల్పోయాడు. మరి ఇటువంటి స్థితిలో మెఫీబోషెత్ ఉన్నప్పటికీ
ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్న దేవుడు మెఫీబోషెతుకి ఏం చేస్తున్నాడు? తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు కాబట్టి మెఫీబోషెతు యొక్క తాత తండ్రి ఇద్దరు చనిపోయినప్పటికీ, తన దాది తను తీసుకున్న యుద్ధ సన్నివేశం ఆ సందర్భంలో పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పటికీ, పడిపోయినప్పుడు కాలు ఇరిగిపోయిన వాడుకున్నప్పటికీ మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకుని దావీదు మరలా మెఫీబోషెతు యొక్క సమస్తాన్ని సమకూర్చి దావీదు మెఫీబోషెతుకి అప్పగించడానికి గల కారణం ఏంటంటే, మెఫీబోషెతు తాతని తండ్రిని అంగవైకల్యం కలిగిన వాడు ఉన్నప్పటికీ, ఆయన కోల్పోయినప్పటికీ, దేహంలో అవయవాన్ని కోల్పోయినప్పటికీ దేవుడు మెఫీబోషెతు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నాడండి? మెఫీబోషెతుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా మెఫీబోషెతుకు తోడుగా ఉన్నాడు కాబట్టి, తాతను కోల్పోయినా తండ్రిని కోల్పోయినా దేహంలో అవయవాలు కోల్పోయి కుంటివాడకుండా దేవుడు తనను విడిచిపెట్టుకోకుండా తనను కాపాడుకుంటూ తనను పోషిస్తూ సమయం వచ్చినప్పుడు దావీదు రాజు జ్ఞాపకం చేపించి దావీదు రాజుకి ఒక జ్ఞాపకం తీసుకొచ్చి మెఫీబోషెతు గురించి, తర్వాత మెఫీబోషెతుని దావీదు రాజు దగ్గరికి దేవుడు తోడైన దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడు? దావీదు రాజు అక్క చెప్పండి. దావీదు రాజు యొద్ద కాదు. దావీదు రాజు ఒక గొప్ప మాట్లాడాడు, నా బల్ల యొద్ద సదాకాలం నీవు నాతో పాటు భోజనం చేసేదేవు అంటే, దావీదు రాజుతో పాటు ఒక రాజు కూర్చునే బల్ల మీద కూర్చునే ధన్యతలోకి వచ్చాడు. ఎవరు? ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి, ఒక కుంటివాడుగా ఉన్న వ్యక్తి. వాస్తవానికి రాజు బల్ల దగ్గర శ్రేష్టకరమైన వారు కూర్చోవాలి, కానీ బలహీనత ఉన్నప్పటికీ అంగవైకల్యం కలిగినప్పటికీ రాజైన దావీదు తనకి మెఫీబోషెతుకి ఇప్పటి వరకు ఏ దేవుడైతే తోడుగా ఉండి తనకు కాపాడుతూ వచ్చాడో ఆ దేవుడు రాజైన దావీదుతో పాటు ఆ యొక్క బల్ల యొద్ద కూర్చుని భోంచేసే ధన్యత ఇచ్చాడు. ఇప్పుడు మెఫీబోషెతుకి ధన్యత వచ్చిందంటే కారణం ఏంటి? ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మెఫీబోషెతు తోడుగా ఉన్నాడు. కాబట్టి కాలు జారిపోయి తన తాత చనిపోయినప్పుడు, తన తండ్రి చనిపోయినప్పుడు, తన దాది తను తీసుకుని పారిపోతున్నప్పుడు కాలు కింద పడి ఒక రాతికి తగిలి ఎట్లాగో తన కాలు పోయినప్పుడు కుంటివాడుకున్నప్పటి నుండి తాను తిరిగి దావీదు రాజు దగ్గరకు వచ్చి సంతోషంగా ఉండే తాను మరణ దినాల వరకు కూడా ఇమ్మానుయేలు దేవుడుగా దేవుడు దావీదు రాజు ఎవరికి? మెఫీబోషెతుకి తోడుగా ఉంటూ వచ్చాడు. అసలు మెఫీబోషెతు ఎక్కడ? ఇది ఎక్కడ? ఉండటానికేమో తాత చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, కుంటివాడు. మరి ఇలాంటి వ్యక్తి దేవుడు తనకు తోడుగా ఉండటం ద్వారా మరలా రాజు భోంచేసే బల్ల యొద్దకు వచ్చాడంటే నిజంగా దేవుడు తోడుగా ఉండకపోతే ఎంత ధన్యత వచ్చేదా? ఇది మొదటి వ్యక్తి మెఫీబోషెత్. మొదటిగా మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. తన జీవితంలో తాను ఎలాంటి స్థితిలో ఉన్నాడు? తాతని తండ్రిని కోల్పోయి కుంటివాడిగా అయినప్పటికీ దేవుడు తనకు తోడుగా ఉంటుందారా తిరిగి తను కోల్పోయినంత సమకూర్చుకున్నాడు. రాజుతో పాటు భోజనపు బల్లలో కూర్చుంటున్నాడు. ఈరోజు మనం కూడా మన బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు, మన ఇంటి వారిని మనం కోల్పోయినా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉండి, మనకు ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మందిరంలో తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఉండే ధన్యత మనకిస్తున్నాడు. ఇది మొదటిది. ఇక రెండో వ్యక్తి గురించి చూద్దామండి. రెండో వ్యక్తి గురించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 2వ వ్యక్తి 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మనం చూడగా 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోను. ఇంకా కిందకు వచ్చినట్లయితే దావీదు రాజు సమస్తమును సమకూర్చుకున్న అనుభవాలు కూడా మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని చూస్తున్నాం. మొదటిగా ఎవరు? ఇమ్మానుయేలు దేవుడుగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పుట్టింది దేనికంటే మనకు తోడుగా ఉండటానికి. ఎవరికి తోడుగా ఉన్నాడు? మొట్టమొదటిగా మెఫీబోషెత్ అంటే తాతని తండ్రిని కోల్పోయి తన దేహంలో ఉండే అవయవాన్ని కూడా కోల్పోయిన వ్యక్తికి ఇమ్మానుయేలు దేవుడుగా తోడుగా ఉండి తిరిగి తాను కోల్పోయినంత సమకూర్చి భోజనపు బల్ల ఎదుట రాజు భోంచేసే బల్ల ఎద్దుకు తీసుకొచ్చాడు. ఆ ధన్యత
దేవుడు తోడుగా ఉండటం ద్వారా మెఫీబోషెత్తుకు వచ్చింది. ఇక రెండో వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరి రెండో వ్యక్తి? దావీదు రాజు. దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే రెండోదిగా దావీదు రాజు ఏం కోల్పోయాడు? దావీదు రాజు యొక్క చరిత్ర చూడగా భార్య, పిల్లల్ని అందరినీ కూడా ఇక్కడ కోల్పోయాడు. అంటే ప్రాణం కోల్పోయాడని కాదండి, పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు? శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చి ఏం చేశారు? దావీదు రాజు యొక్క కుటుంబీకులందరినీ కూడా, చాలా మందిని కూడా ఫిలిప్తీలు వచ్చి దండెత్తి వచ్చి చాలా మంది కూడా వచ్చి ఏం చేశారు? దావీదు రాజు యొక్క భార్యని, పిల్లల్ని అందరినీ తీసుకుపోయారు. ఇంకా వారితో పాటు కొందరు అక్కడ ఉన్నవారిని కూడా తీసుకుపోయినప్పుడు దావీదు రాజుతో పాటు ఉన్న ప్రజలకి ప్రాణం విసిగిపోయి దావీదు రాజు ఎలాంటి వాడు, దావీదు రాజుని బట్టి మనకి కీడు నష్టం వచ్చింది, అతన్ని చంపుదామని ప్రజలు అనుకున్నారంట. ఏమనుకుంటున్నారు? చంపేద్దాం. ఒకప్పుడు వీళ్ళే అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండాలన్నవారు. ఒకప్పుడు వీళ్ళే అయ్యా నువ్వు మాకు తోడుగా ఉండాలన్నవారు. ఒకప్పుడు వీళ్ళే నువ్వు మాతో ఉండాలని బ్రతిమలాడుకున్నవారు. ఒకప్పుడు వీళ్ళే నువ్వు మాతో ఉంటే చాలు మాకేమొద్దని వెంబడించిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దావీదు రాజును చంపాలనుకుంటున్నారు. కానీ దావీదు రాజు భార్య పిల్లలందరినీ అందరినీ కోల్పోవడం పోగొట్టుకున్నా, అంటే అతని భార్య పిల్లలు అనేక మంది ఫిలిప్తీలుగా అనేక మంది వచ్చి బందీలుగా తీసుకెళ్ళినప్పటికీ తానైతే ఇమ్మానుయేలు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు ఎన్నడూ తనను విడిచిపెట్టలేదు కాబట్టి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చి గల చోట్ల నేను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన మార్గంలో నడిపిస్తున్నాడు. ఎన్నెన్ని మాటలు! ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండటం ద్వారా, దేవుడు తనకు సహాయకుడు ఉండటం ద్వారా దావీదు రాజును దేవుడు దావీదు రాజు తోడుగా ఉండి దావీదు రాజును విడిచిపెట్టలేదు కాబట్టి, దావీదు రాజు మీద అందరూ దావీదు రాజును చంపాలనుకున్నప్పటికీ, అందరూ రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్నప్పటికీ, దావీదు రాజును చంపాలని అందరి మనసులో ఉన్నప్పటికీ, అందరూ ఎలాంటి ఆలోచన కలగకుండా ఇమ్మానుయేలు దేవుడు దావీదు రాజు తోడుకున్నాడు కాబట్టి దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. డేవిడ్ రికవర్ ఆల్. దావీదు రాజు సమస్తను సమకూర్చుకోగలిగాడు. పోగొట్టుకున్నదంతా ఏవేవైతే పోగొట్టుకుంటూ వచ్చాడో, కుటుంబాన్ని కానీ, భార్యను కానీ, పిల్లలు కానీ, కుటుంబీకులు కానీ, తనతో ఉన్నవారు బంధువులు కానీ అనేకల్ని ఎవరినైతే పోగొట్టుకుంటూ వచ్చాడో దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. ఎలా సమస్తాన్ని పోగొట్టుకున్నవాడు తిరిగి సంపాదించుకున్నాడు. ఎలా సాధ్యమంటే దేవుడు తోడుగా ఉంటాం. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు దావీదు రాజు తోడుగా ఉంటూ వచ్చాడు కాబట్టి, మెఫీబోషెతు తోడుగా ఉన్నాడు కాబట్టి, రాజు బల్ల ఎదుటికి తీసుకొచ్చి రాజుతో పాటు భోజనం చేసే ధన్యత ఇచ్చాడు. కోల్పోయిన తన ఆస్తిని తిరిగి సమకూర్చాడు. దేవుడు తోడుకుంటాం ద్వారా మెఫీబోషెతుకి ధన్యత వచ్చింది. రెండోదిగా రెండోదిగా ఎవరు? దావీదు రాజు యొక్క జీవితంలో కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని అందరినీ బందీలుగా శత్రువు తీసుకెళ్లడం ద్వారా కోల్పోయిన తన భార్య పిల్లలను అందరినీ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని, తనతో ఉన్న దేవుడు, తనకు తోడుకున్న దేవుని బట్టి, తనతో నివసిస్తున్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అవునా? ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? దావీదు రాజు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి అండి? ఇప్పుడు చెప్పండి, మన కుటుంబంలో ఎవరినైనా కోల్పోతాం, ఏమన్నా మనం పోగొట్టుకుంటాం, ధైర్యంగా ఉంటామా, ఏడుస్తూ ఉంటామా? చెప్పమ్మా. ఏడుస్తావా? మంచిదాన్ని, నిజం ఒప్పుకున్నావు. కానీ మనం ఏం చేస్తాం? మన కుటుంబంలో ఏదైనా పోగొట్టుకుంటే కేతన నువ్వు చెప్పు. ఏడుస్తావా? ఏమని ఏడుస్తా? నువ్వు ఏడవేమో, కొడతా పట్టుకుంటావు కదా, తిడతావు కదా, మంచిదాన్ని. డాడీ కోల్పోయావు కాబట్టి డాడీ అని ఏడుస్తావు. సరే, పోగొట్టుకునేది ఏదైతే ఉందో దాని నిమిత్తమే ఏడుస్తాం. కానీ దావీదు రాజు యొక్క జీవితం చూడగా, దావీదు రాజు యొక్క విధానం చూడగా, ఏవైతే కోల్పోయాడో వాటి విషయంలో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఎందుకు? అనేకులు చంపాలనుకున్నా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు ఏ రోజు నాకు అన్యాయం చేయడు. నాకు తోడుగా ఉన్న దేవుడు నన్ను మర్చిపోడు. నాకు తోడుగా ఉన్న దేవుడు ఏ రోజు కూడా నన్ను అన్యాయం చేసి విడిచిపెట్టాడు కాబట్టి నా దేవుడే నాకు సమస్తం సమకూరుస్తాడని దావీదు రాజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి సమస్తమును దావీదు రాజు సమకూర్చుకొని పోయినదంతా తిరిగి సంపాదించుకున్నాడు. ఎలా? ఒక వ్యక్తి బల్ల ఎద్దు కొత్తనాడు,
కోల్పోయింది మొత్తాన్ని పోగొట్టుకున్న తన ఆస్తిని సమకూర్చుకుంటున్నాడు. మరొక వ్యక్తి కోల్పోయిన తన కుటుంబీకులందరినీ తిరిగి సమకూర్చుకోగలుగుతున్నాడు. ఎలా? దేవుడు తోడుగా ఉండటం ద్వారా. ఇది రెండు. ప్రియుడా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది, యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించింది. రానున్న దినాల్లో డిసెంబర్ 25వ తారీఖు మనం అందరం క్రిస్మస్ అని పండుగ జరిపించుకుంటూ వస్తాం. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క జన్మదినం. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు పుట్టాడంటే మనకు తోడుగా ఉండటానికి. మన కుటుంబీకులు, మన బంధువులు వాళ్ళు మనల్ని విడిచిపెట్టి మరణించిన, మనకు నష్టం కలిగిన, మనకు దేవుడు తోడుగా ఉండటానికి ప్రభు. రెండు, మనం ఏమేమి కోల్పోయామో వాటి విషయాల్లో మరలా మనకు ధైర్యం చెప్పి మనకు తోడుగా ఉండి కోల్పోయిన వాటి అన్నిటిని తిరిగి సమకూర్చడానికి మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన. మూడో విషయాన్ని చూద్దాం రండి. మూడో వ్యక్తి ఎవరంటే రండి, దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము మనం చూసినట్లయితే 25వ అధ్యాయము. ఆది కాండం 25వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావాలిది. అబ్రహాముకు ఇస్సాకు 16లో నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తెను పెళ్లి చేసుకొని చాలన్న. తర్వాత ఇంకో మాట చూద్దాం. 26వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడేను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమముగా ముగించేయమంటారమ్మా? సరే, మీరు చెప్పిందని బట్టి. కాబట్టి దేవునికి వాక్యం చూస్తున్నట్టు మూడవ మాట. నేను 7 విషయాలు చెబుతా, వాస్తవానికి 7 చెప్పను ఈరోజు. అంటే నాకు డాక్టర్లు ఎక్కువ చలిలో తిరగొద్దు అన్నారు కాబట్టి మేము తల మీద క్యాప్ పెట్టుకుని చెబితే మళ్ళీ అదొక ప్రాబ్లం. సేవకులు ముసుకేసుకు చెప్పారంటారు, అందుకని తీసేసి కాబట్టి త్వరగా ముగిద్దాం. కాబట్టి ఇక్కడ చూస్తున్న మూడవ వ్యక్తి ఎవరు? మూడవ వ్యక్తి చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరు? మెఫీబోషెత్. ఏం కోల్పోయాడు? తన తాతని తన తండ్రిని కోల్పోయాడు. ఇంకా దేహంలో ఒక అవయవాన్ని కోల్పోయాడు. అవిటి వాడుకుంటాడు. అయినా దేవుడు తనకు తోడుగా ఉండటం ద్వారా రాజు బల యుద్ధ భోంచేసే ధన్యతలోకి వచ్చాడు. తిరిగి తన తాత ఆస్తి ఏదైతే ఉందో దానంతా సమకూర్చుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? దావీదు. దావీదు రాజు యొక్క జీవితం చూడగా భార్య పిల్లల్ని తనతో ఉన్న కుటుంబీకులందరినీ కోల్పోయాడు. బందీలుగా తీసుకెళ్తూ వచ్చారు ఫిలిష్తీయులు. మరి కోల్పోయిన వాడు మళ్ళీ ఏం చేశాడు? తన దేవుడు తనకు తోడుకుంటం ద్వారా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం ద్వారా కోల్పోయినదంతా దావీదు సమస్యను సమకూర్చుకోనేను. ఇది రెండవ కోణం. మూడో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు యొక్క జీవితాన్ని మీరు చూసినట్టయితే ప్రియులారా, ఇస్సాకు యొక్క జీవితంలో తన తండ్రిని కోల్పోయాడు. ఇస్సాకు ఒంటరివాడు. మనకన్నా అన్నదమ్ములు ఉండొచ్చు, ఉండారు, రక్త సంబంధికులు ఉండారు. ఇస్సాకు అన్నదమ్ములు ఉండారా లేరా? ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఇస్మాయిలు. ఎవరు? ఇస్మాయిలు. ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు? తన తండ్రి చనిపోయిన తర్వాత తన సహోదరుడితో పాటు వచ్చాడు, పాత పెట్టాడు, మళ్ళీ తన దారిని తాను వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకేమైనా కలిసి ఉంటున్నాడా? లేదు. అంటే తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఇటువంటి సందర్భంలో ఇస్సాకు ఒక్కడే మిగిలిపోయాడు. తండ్రిని కోల్పోయాడు. ఏమి లేని స్థితిలో ఉన్నాడు. బావులు తవ్వుతున్నాడు. నీళ్ల కోసం బావులు తవ్వుతుంటే అనేకులు వచ్చి గొడవలాడుతున్నారు, కొట్లాడుతున్నారు. మరి ఇట్లాంటి స్థితిలో ఉన్నాడు. ఇటువంటి ఇస్సాకు యొక్క జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు, తన తండ్రిని తల్లిని కోల్పోయిన స్థితిలో ఇస్సాకు ఉన్నప్పుడు, ఇస్సాకు దేవుడు ఇమ్మానుయేలు దేవుడు ఉంటూ వచ్చాడు. అంటే దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. దేవుడు తోడుగా ఉండి ఇస్సాకు ఒంటరిగా ఉండాలి కాబట్టి తండ్రిని తల్లిని కోల్పోయిన స్థితిలో, ఒక అనాథ స్థితిలో, అన్నుండా పట్టించుకోలేని స్థితిలో తన దాన్ని తాను చూసుకున్నాడు కాబట్టి ఒంటరిగా ఉన్నటువంటి ఇస్సాకుకి తన భార్య యొక్క ఉండటం ద్వారా దేవుడు ఏవైతే ఇస్సాకు కోల్పోయాడో సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పుడు ఇస్సాకు యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందో చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఏ మనుషుడి జీవితంలో కూడా జరిగిన సంఘటన ఇస్సాకు యొక్క జీవితంలో జరిగింది. ఏంటది? ఇస్సాకు జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది?
ఏం జరుగుతూ వచ్చిందంటే ఇస్సాకు యొక్క జీవితంలో ఆ సంవత్సరం ఇస్సాకు పంట వేయగా, ఎప్పుడు తండ్రిని తల్లిని కోల్పోయిన అనుభవంలో ఇస్సాకు ఉన్నప్పుడు, సమస్తాన్ని కోల్పోయిన అనుభవంలో ఉన్నప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? విత్తనం వేసి ఏం జరుగుతూ వచ్చిందండి? ఆ సమయంలో నూరంత ఫలము పొందెను. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు వచ్చింది. సరే, ఏది జరిగినప్పటికీ ఇస్సాకు యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది? తండ్రిని తల్లిని కోల్పోయాడు. వారిని కోల్పోయినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి, దేవుడు తోడుకున్నాడు లేదా? అదే ఇమ్మానుయేలు దేవుడు అంటే. దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండి ఇస్సాకు తన తండ్రిని తల్లిని కోల్పోయినప్పటికీ, తన అన్న తనకు దూరంగా ఉన్నప్పటికీ దేవుడైతే తను విడిచిపెట్ల తనకు తోడుకున్నాడు కాబట్టి 100 ఫలాన్ని పొందుకుంటూ వచ్చాడు. పొందుకున్నాడు లేదా? పొందుకున్నాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. నా జీవితంలో ఎవరు కూడా 100 ఫలం పొందిన వాళ్ళు నేను చూడలా. చూసామా? చూడలే. వ్యవసాయ పంట వేస్తాం, 100 మనకు వచ్చిద్దా? రాదు. మనం వేసిన పంటలో కొంత కోతులు తినేయచ్చు, కొంత పురుగులు తినేయచ్చు, కొంత మనుషులు కూడా తినేయచ్చు. చివరికి ఎంతో కొంత మనకు వచ్చింది. మనం అంటాం గంత దగ్గ బొంతయ్యా, వచ్చినంతే, పోయింది బాగా, వచ్చినంతే అంటాం. అంటే అర్థం ఏంటంటే మనం 100 పంటను మనం పొందుకున్న వారం కాదు. కానీ ఇస్సాకు యొక్క జీవితం చూడండి, ఇస్సాకు యొక్క స్థితిగతులు చూడండి. 100 ఫలాన్ని పొందుకోగలుగుతూ వచ్చాడు. తన తండ్రి లేకపోయినా, తన తండ్రి ఉండలేకపోయినా, తన తల్లి లేకపోయినా, తన సహోదరుడు తనకు దూరంగా ఉండా, ఎవరు తనకు ఉండాలేకపోయినా ఇస్సాకు యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది? 100 ఫలాన్ని పొందుతూ వచ్చాడు. ఎట్లా సాధ్యం? మత్తయి సువార్త 1వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు రాయబడుతూ వచ్చింది కదా. ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు తోడుగా ఉంటుంది ద్వారా, దేవుడు ఇస్సాకు తోడుగా ఉంటుంది ద్వారా, దేవుడు ఇస్సాకుకి తోడుగా ఉండే అనుభవాన్ని బట్టి ఇస్సాకుతో దేవుడు ఉంటుంది ద్వారా ఇస్సాకును దేవుడు విడిచిపెట్టుకోకుండా ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందో చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడవను. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు ఇప్పుడు అనాథ? తండ్రి లేడు, చనిపోయి ఉన్నాడు అనుకోవచ్చు, లేదు దూరంగా ఉన్నాడు, తల్లి చనిపోయింది, తన సహోదరుడు తనకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ దూరంగా ఉన్నాడంటే ఇస్సాకు అనాథ కాదా? మన లెక్క ప్రకారం అనాథే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. మరి దేవుడు అనాథులుగా విడవలేదు కాబట్టి ఇస్సాకుని అనాథగా విడవకోకుండా ఇస్సాకుతో తోడుకున్నాడు కాబట్టి దేవుడు ఇస్సాకుకి తోడుగా ఉంటుందా 100 ఫలాన్ని పొందుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు అనాథ కాదా? కాదు. ఎందుకు? భౌతికంగా అనాథగా కనపడుతున్నాడు కానీ ఆత్మానుసారంగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తనకు తోడుగా ఉండటం ద్వారా 100 ఫలాన్ని పొందుకుంటూ వచ్చాడు. తన జీవితంలో 100 అనుభవాన్ని పొందుకుంటూ వచ్చాడు. గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియుడ, చెప్పబడే మూడవ మాట, మూడో వ్యక్తి కదా. మూడో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తన తండ్రి, తన తల్లి, తన అన్న దూరంగా ఉన్నప్పటికీ దేవుడైతే ఇస్సాకు తోడుగా ఉండి తన్నేం చేస్తూ వచ్చాడు? ఫలింపజేస్తూ వచ్చాడు. 100 ఫలాన్ని ఫలించే ఫలభరితమైన జీవితాన్ని ఇస్సాకు ఇస్తూ వచ్చాడు. ఇలాంటి ఫలభరితమైన జీవితంలో 100 అంటే 100% పంటను పొందుకోగలిగిన అనుభవంలోకి ఇస్సాకుని దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటండి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండటం ద్వారా 100 ఫలాన్ని తాను అనుభవించగలిగాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ చేతుల కష్టార్జితం నీవు నిశ్చయముగా ఆశీర్వదించదు కాదక్క. నీ చేతుల కష్టార్జితాన్ని అన్నాడు. ఎవరు? నీ చేతుల కష్టార్జితం నీవు నిశ్చయముగా. మా జ్యోతకు అప్పుడప్పుడు చెబుతూ ఉండేది, మాకు అట్లా చెప్పాలి, ఎందుకంటే మాకు కూడా సంతోషం, కాదు తప్పైనా ఒప్పైనా. కాబట్టి నీ చేతుల కష్టార్జితం నిశ్చయముగా నీవు అనుభవించదు. ఇప్పుడు ఇస్సాకు అనుభవిస్తున్నాడు లేదా? అనుభవించే అనుభవంలోకి వచ్చాడు. కారణం ఏంటి? 100% ఇస్సాకు దేవుడిచ్చిన 100 ఫలాన్ని ఫలింపజేశాడు. ఫలించిన అనుభవంలో ఇస్సాకు ఉన్నాడు, దాన్ని అనుభవిస్తున్నాడు. కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉంటుందాడా. దేవుడు తోడుగా ఉంటుందారా. చాలాసార్లు మనం చెబుతాం, అన్నా నేను వ్యాపారం చేస్తున్నా,
అన్నా నేను బిజినెస్ చేస్తున్నా, అన్నా నేను ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా. ఏ పని చేసినా కానీ దండగే తప్పగా మిగతాది లేదు. ఏ పని చేసినా నష్టమే కానీ లాభం రావట్లేదన్నా. ఎంతమంది సేవకులు చెప్పరు, ఎంతమంది చెప్పరు ప్రార్థన చేసేవాళ్ళకన్నా, అయ్యా నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి. ఈ వ్యాపారం చేస్తున్నా, ఆ వ్యాపారం చేస్తున్నా, అన్నీ నష్టమే. దేంట్లో తలదూర్చినా నేను దరిద్రుని, అందుకే నాకు నష్టం వస్తుంది. నా జీవితమే దరిద్రంలో ఉంది, నా జీవితంలోనే శని ఉంది, అందుకే నాకు అంతా నష్టం వస్తుంది. పొరపాటు. నీకు నష్టం వస్తుందంటే కారణం ఏంటి తెలుసా? ఏంటి కారణము? దేవుడు మనకు తోడుగా లేడని అర్థం. ఏంటి? దేవుడు మనకు తోడుగా లేడని. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వ్యవసాయమే కాదు, వ్యాపారమే కాదు, ఏ పని చేసినా మనం ఏమవుతాము? నూరంతర ఫలాన్ని మనం పొందుకుంటాం. దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఇదెన్నో మాట? 3. కాబట్టి మొదటి వ్యక్తి ఎవరు? మెఫీబోషెతు. కోల్పోయాడు తాతని, తండ్రిని, ఇంకా దేహంలో అవయవాన్ని కోల్పోయాడు. కానీ దేవుడైతే తనకు తోడుగా ఉండి తనకు కావాల్సినవి తనవి తనకిప్పించాడు, తనను ఆశీర్వదించాడు. తోడుగా ఉంటున్నారా? రెండో వ్యక్తి ఎవరు? దావీదు. కుటుంబాన్ని కోల్పోయినప్పటికీ, శత్రువులు వచ్చి తన కుటుంబీకులను లాక్కెళ్ళిపోయినప్పటికీ దేవుడు తోడుగా ఉంటున్నారా? తిరిగి సమకూర్చుకున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు యొక్క జీవితంలో సమస్తాన్ని, అంటే తండ్రిని, తల్లిని, సహోదరునికి దూరంగా ఉన్నప్పటికీ, అంటే వాళ్ళు దూరం అయిపోయినప్పటికీ ఇస్సాకుతో దేవుడు తోడుగా ఉంటున్నారా? దేవుడు తోడుగా ఉంటున్నారా? నూరంతర ఫలాన్ని పొందుకుంటూ వచ్చాడు. తన చేతుల కష్టార్జితం తను అనుభవిస్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటుందా? ఇక 4వ వ్యక్తిని మనం చూద్దాం. ఎవరా వ్యక్తి? 4వ వ్యక్తిని మనం చూసినట్టయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం లేదా 2వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 12-13 వచనాలు. వారు వచ్చి దూరముగా నిలబడి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరి పరిస్థితి బాగాలా? యోబు. యోబు చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నాడు. మనమైతే ఆ స్థితిలో ఉంటే చాలా కష్టం. యోబు చరిత్ర చదవాలంటే మొదటి అధ్యాయం చదవండి, అర్థమైంది. ఏంటి? మొదటి అధ్యాయం 2 అధ్యాయాల్లో యోబు పిల్లలు కోల్పోయాడు. ఎంతమంది పిల్లలు తెలుసా యోబుకి? అంటే ఎంతమంది? 10 మంది. 7 కుమారులు, 3 కుమార్తెలు. 10 మంది కూడా చనిపోయారు. ఇంకా గొర్రెలు గాని, మేకలు గాని, ఎడ్లు గాని, అన్ని పనివాళ్ళు కొందరు అంతా కోల్పోయాడు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాటితో పాటు అవే కాదు, ఇంకేం పోగొట్టుకున్నాడు యోబు? దేహం పోగొట్టుకుంటే ఆడుండేవాడక్క. దేహానికి అనారోగ్యం వచ్చేసింది. అంటే దేహానికి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఆ దేహం మొత్తం కూడా పుళ్ళు చేత, రకరకాల బాధ చేత బాధించబడుతున్నాడు. కుక్కలు వచ్చి నాగుతున్నాయి, లేదా చిలపెంకులతో గోక్కుంటుంటే సమ్మగా ఉంటుంది. అంటే దేహం పాడైపోయింది. 10 మంది పిల్లలు పోయారు, ఉండ ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, కలిగినవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు యోబు ఎలా ఉన్నాడు? అన్నిటిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో. ఇక భార్య ఒక్కటే ఉంది. భార్య ఒక్కామే మిగిలింది. మిగిలిన ఏమంటుంది? నువ్వు దేవుని దూషించి మరణం కమ్మంటుంది. ఏం బతికుండా శవం లాంటిదే, ఉపయోగం లేదు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు యోబు? అందరినీ కోల్పోయాడు. ఒకవేళ భార్యను కూడా భార్య కూడా ఆ మాట ఉందంటే భార్య కూడా దూరం ఉన్నట్టే. సమస్తాన్ని తనకు ఆదరణ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అన్నిటిని కోల్పోయిన స్థితిలో యోబు ఉన్నాడు. ఇటువంటి స్థితిలో యోబు ఉండా, అన్నిటిని కోల్పోయిన స్థితిలో ఉండా, అన్నిటిని పోగొట్టుకున్న పిల్లల్ని, ఆస్తిని, ఇంకా పశువుల్ని, ఇంకా అన్నిటిని కోల్పోయిన స్థితిలో యోబు ఉండా. యోబు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? స్నేహితులు వచ్చారు. అయ్యో మా స్నేహితుడని యోబు ఒకప్పుడు మంచివాడు, బాగా ధనవంతుడు, బాగా ఉన్నవాడు, అన్ని బాగా కలిగిన వాడు. మరి యోబు దగ్గరికి వెళ్దాం ఒకసారి, పాపం బాగాలేదంట అని చెప్పి పరామర్శించడానికి రోగి, అనారోగ్యంగా ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చారు. అతని స్థితి చూడగా మౌనం అయిపోయారంటక. మాట్లాడలేకపోతున్నారు. అతని స్థితి చూడగా, అరే నీకేంటి ఎలాంటి కర్మ వచ్చింది, నీకేంటి ఎలాంటి స్థితి పట్టింది, నీకేంటి ఎలాంటి స్థితిగతులు వచ్చినాయని చెప్పి దూరంగా ఉండి చూస్తున్నారు. ఈ యోబైనే కాదా, ఏంటి ఈయన జీవితం ఇట్ట అయిపోయిందని చూస్తున్నారు. ఎట్లా ఉండాల్సిన వాడు ఎట్ట అయిపోయాడు,
పిల్లలను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, పశువును కోల్పోయాడు, అన్నిటిని కోల్పోయాడు. చివరికి తన దేహాన్ని కూడా దేహము కూడా తన దేహంలో ఉన్నటువంటి మరి ఆ ఆరోగ్యాన్ని కోల్పోయి అనారోగ్యం అవుతూ వచ్చాడు. ఏంటి యోబు ఎట్లయిపోయాడు అని చెప్పి ఏం జరుగుతుంది? అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు తన స్నేహితులు. అటువంటి సందర్భంలో యోబు ఒకటి మూడు తెలుసుకోగలిగాడు. మొదటి అధ్యాయము యోబు గ్రంథము 22వ వచనం, 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునే వచ్చి తిని దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఏమంటున్నాడు? నేను దిగంబరుడిగా తల్లి గర్భంలోకి వచ్చాను, తల్లి గర్భం నుండి దిగంబరుడిగా ఈ లోకానికి వచ్చా, దిగంబరుడిగా వెళ్ళిపోతున్నా. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయిన ఆయన నామానికే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక అంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం! ఈ వ్యక్తి మాట అంటున్నాడంటే దేవుడు తోడుగా ఉండకపోతే అంటాడా? చెప్పండి, దేవుడు తోడుగా ఉండకపోతే అంటాడా? అందరూ కోల్పోయారు. 10 మంది పిల్లలు. మీ ఇంట్లో ఎవరు కోల్పోయారండి? ఎంతమంది? ఒక్క ఆయన ఎవరు? మీ తండ్రి, లేదా భర్త కోల్పోయి ఉండొచ్చు, తాత కోల్పోయి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి కోల్పోయాడు. మీరందరూ కోల్పోయింది ఒక వ్యక్తిని. కానీ యోబు 10 మందిని కోల్పోయాడు. ఆస్తి ఐశ్వర్యాలు అన్ని కోల్పోయాడు. కానీ అన్ని కోల్పోయినా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఒక మాట ఉంది, అద్భుతమైన మాట. యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదంట. యోబు నోటి మాటతోనైనను పాపం చేయలే. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని జరిగినా, ఇన్ని పరిస్థితులు వచ్చినా, ఇన్ని ఎదురాడుతున్నా, నోటి మాటతోనైనను చూడండి దేవుడు అన్యాయం చేశాడని అంటలేదంట. 22వ వచనం. ఈ సంగతుల్లో మొదటి అధ్యాయం 22వ వచనం. ఈ సంగతుల్లో ఏ విషయం అందేనని యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పనూ లేదు. 2:13 కూడా ఏముంది? 10:10లో మొదటి అధ్యాయంలోనే మనం చూద్దాం చాలు. మొదటి అధ్యాయం అందుకు అతడు 2:10. మూర్ఖురాలు మాట్లాడినట్టు దేవుడు వల్ల ఈ సంగతుల్లో ఏ విషయం నేను యోబు నోటి మాటతో నేను చాలు. ఏమని రాబడితే వచ్చింది? నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఎంత గొప్ప అనుభవం! దేవుడు తనకు తోడుకున్నాడు కాబట్టి పాపం చేయడానికి ఇష్టపడాల. ఒకవేళ దేవుడు తనతో లేకపోతే, దేవుడు తను విడిచిపెట్టుంటే, దేవుడు తనకు కాదనుంటే తను పాపం చేసి ఉండేవాడేమో. కానీ దేవుడు తనకు తోడుకున్నాడు. భార్య క్షమించండి 10 మంది పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, అన్ని సమస్తం కోల్పోయినప్పటికీ, తన దేహంలో ఆరోగ్యం కోల్పోయినప్పటికీ, దేవుడు నోటి మాటతో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని పాపం చేసి దేవుడు నాకు అన్యాయం చేశాడని నోటి మాటతో కూడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే పాపం చేయట్లేదు. నోటి మాటతో కూడా పాపం చేయట్లేదు. అన్ని కోల్పోయినా పాపం చేయాల. నోటి మాటతో కూడా ఒక్క మాట అయినా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేకపోతున్నాడు. ఎందుకు? దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అలాంటి దేవుడు అంత తోడుగా ఉన్నాడు కాబట్టి తన 10 మంది పిల్లలు, ఆస్తి, ఐశ్వర్యం అంతా కోల్పోయిన స్థితిలో యోబు ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు తోడుకుంటాడా లేదా? అన్ని కోల్పోయినప్పుడు దేవుడు తోడుకుంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. అన్ని కోల్పోయినప్పుడు దేవుడు తోడుకుంటాడు అంటామా, లేడంటామా? మనం ఏమంటాం సహజంగా? దేవా నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావా? అసలు నీకు నేను గుర్తున్నానా? నేను నీకు గుర్తుంటే నాకు ఇవన్నీ ఎందుకు వస్తాయి అని మనం ప్రశ్నిస్తాం. కానీ యోబు అలా అనలా. అందుకే దేవుడు యోబుకు తోడుకున్నాడు కాబట్టి అన్నిటిని కోల్పోయిన యోబు నోటి మాటతో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని పాపం చేయలేనటువంటి మాట అనుకోకుండా, పాపం లేని మాట అనలేదు కాబట్టి, నోటి మాటతో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు కాబట్టి, నోటి మాటతో కూడా పాపం చేయలేదు కాబట్టి, దేవుడు యోబుకు తోడుకున్నాడు కాబట్టి సమస్తాన్ని కోల్పోయిన 42వ అధ్యాయం యోబు గ్రంథము 42వ అధ్యాయం యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఎప్పుడు ఆశీర్వదించాడండి? తర్వాత ఆశీర్వదించి అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జాతుల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగను. మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి చాలన్న. కాబట్టి ఏంటి? కోల్పోయాడు, 10 మంది పిల్లలను కోల్పోయాడు. కానీ దేవుడు తనకు తోడుగా ఉండటం ద్వారా
మరలా తిరిగి ఆ 10 మందిని సంపాదించుకున్నాడు. పోగొట్టుకున్న 10 మందిని మరలా తిరిగి సంపాదించుకోగలిగాడు. దేవుడు ఇచ్చాడు. ఎందుకు? దేవుడు తోడుకున్నాడు. ఇంకేమిచ్చాడు? ఇప్పుడు అద్భుతమైనది ఏంటో తెలుసా? ఒకప్పుడు ఎన్ని ఉంటాయి తెలుసా? యోబుకి ఏముంది? ఒకప్పుడు అతనికి 14,000 గొర్రెలు. ఇప్పుడు ఎన్నో? 7,000 గొర్రెలు ఉంటే 14,000 చేసింది. ఒకప్పుడు 7, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 14, డబల్. అవును కదా? 2 ఆశీర్వాదం. ఇంకా 3,000 గొర్రెల నుంచి ఇంకా ఒంటిలు ఎన్ని ఉండే? ఇప్పుడు డబల్ అయిపోయినాయి. మేకలు కాని, అడవిగా ఆడగాడిదలు కాని, ఏంటి ఉన్నదానికంటే 2 ఇచ్చేసాడు. పిల్లలు అయితే 2 ఇవ్వలేదులేండి. 7గురిని 3 కావాలి, వాళ్ళకి కలిగిన వాటిని ఇచ్చారు, ఏం పోగొట్టుకున్నది. కానీ ఆస్తి అయితే ఏం పోగొట్టుకున్నదంతా తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు యోబు యొక్క జీవితంలో కోల్పోయింది మొత్తం మరలా తిరిగి 2 సమకూర్చుకోగలిగినటువంటి కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉండటం ద్వారా కోల్పోయిన వాటికి 2 ఆశీర్వాదంతో తిరిగి సమకూర్చుకున్నాడు. దేవుడు తోడుగా ఉండటం ద్వారా. ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో ఇంకొక మాటతో ముగిస్తున్నా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు మనకు తోడుగా ఉండటం ద్వారా మన యొక్క కుటుంబం, మన జీవితంలో ఏవైతే కోల్పోయామో అన్నిటినీ దేవుడు మరలా మనకు తోడుగా ఉండి సమకూరుస్తాడన్నది వర్తమానం సారాంశం. ఆయన మనకు తోడుగా ఉండి సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. మెఫీబోషెతు కోల్పోయాడు, సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. దేవుడు తోడుకుంటున్న ద్వారా. దావీదు కోల్పోయాడు, దేవుడు తోడుకుంటున్న ద్వారా సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. మరొక వ్యక్తి ఇస్సాకు కోల్పోయినవి ఉన్నాయి, సమస్తాన్ని దేవుడు తోడుకుంటున్న ద్వారా 100 ఫలాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. ఇంకా యోబు కోల్పోయాడు, దేవుడు తను తోడుకుంటున్న ద్వారా సమస్తాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండటం ద్వారా, దేవుడు తోడుగా ఉండటం ద్వారా సమస్తాన్ని సమకూర్చుకుంటూ వచ్చారు. ఇదన్నమాట 4. ఇక చివరి మాట చూసి ముగిద్దాం. సమయం ఎంత అయిందో తెలియదు, ముగిద్దాం రండి. ఇది అద్భుతమైన వారి గురించి. 5వ వ్యక్తులు అద్భుతమైన వారు. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం. కీర్తనలు రాసింది ఎవరండి? కీర్తనలు రచించింది ఎవరు? చెప్పండి, ఎవరు? ఆయన పేరేం పేరు? మనం దావీదు కీర్తన అంటాం. కీర్తనలు రాసింది చాలా మంది రాశారు. వారిలో ప్రాముఖ్యత కలిగిన వారిని చూద్దాం. వాళ్ళు ఎవరు? 45వ కీర్తన మొదటి వచనం ముంగట కొంత ఇంట్రడక్షన్ రాయబడి చూడండి. ప్రధాన గాయకునికి షశోనీయులను రాగం మీద పాడదగిన కోరాహు కుమార్ రచించిన దైవ ధ్యానము, ప్రేమను గుర్చిన గీతము. ఓ దివ్యమైన సంగతితో నా హృదయం బహు ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది. ఎవరు చెబుతున్నారు? దేవుని గురించి రచించడానికి, దేవుని స్తుతించడానికి కోరాహు యొక్క కుమారుల యొక్క నాలుక ఎట్లా ఉందో తెలుసా? ఒక రాసే కలం ఎలా ఉంటుందో ఆ కలములాగా ఉందంట. అయితే వారి యొక్క జీవితం 46 అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే, దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. చూడండి ఎంత గొప్ప మాట. ఆయన ఎలాంటి వారు? ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. చూడండి ఎంత గొప్ప సహాయకుడు అంటే, భూమి మార్పు చెందినను, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినను, వాటి జనుల ఘోషించినను, నురుగు కట్టినను, పొంగు కప్పుకొన్నాను, ఇంకా పర్వతమును కలినను, మనం భయపడవసల్లా. ఎందుకు? ఆయన మనకి తోడు. చూడండి కోరాహు కుమారుల యొక్క జీవితం ఎలా ఉందో చూడండి. వారు ఏమంటున్నారు? దేవుడు ఆశ్రయదుర్గమయుడు. దేవుడు ఆశ్రయదుర్గం అంటే తోడుకుంటాడా లేదా? ఆపత్కాలంలో ఆశ్రయదుర్గము ఎవరు? దేవుడు. అందుకంటాడు నా హృదయం ఉప్పొంగుచున్నది, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది. నా దేవుడి గురించి కలము వలె నా నాలుక రాయటానికి సిద్ధముగా ఉంది, పాడటానికి. ఎందుకు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. వీరి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే ప్రియులారా, ఒక మాటే. ఏంటి? కోరాహు కుమారులు తన తండ్రిని కోల్పోయారు లేదా? కోరాహు కుమారులు తన తండ్రిని కోల్పోయారు. కోరాహు ఎలాంటి వాడు? చెప్పండి. సంఖ్యాకాండంలో అక్కడ మనం చూసినట్టు 12వ అధ్యాయం అనుకుంటా. కోరాహు యొక్క జీవితం చూడగా ఎలాంటి వాడు కోరాహు అంటే, అది కదక్క, దేవుని యొక్క దాసుడైనటువంటి మోషేకు విరోధంగా తిరగబడినవాడు.
మోషే, దేవుని సేవకుడైన మోషేకు విరోధంగా తిరగబడినవాడు, విరోధంగా మాట్లాడినటువంటి వాడు. ఇక కోరాహు ఒక సమూహాన్ని సమకూర్చుకున్నాడు. నాతో పాటు ఇంకొందరు ఉండాలి నాకు బలంగా అని చెప్పి మోషే మీద తిరుగుబాటు కొరకు కొంతమందిని సమకూర్చుకున్నాడు. అలాంటి కోరాహు దేవుడు చూశాడు. సమూహం అంతా కూడా దేవుని సన్నిధి దగ్గరికి రాబడిన అనుభవం ఉన్నప్పుడు మోషేకు విరోధంగా తిరగబడిన అనుభవాన్ని దేవుడు చూసి ఏం చేస్తూ వచ్చాడు? కోరాహు గురించి, కోరాహుతో ఉన్న సమూహమును గురించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప పని చేస్తూ వచ్చాడు. ఒక ఆజ్ఞాపించుతూ వచ్చాడు. దేనికి ఆజ్ఞాపించాడు? భూమికి ఆజ్ఞాపించడం ద్వారా భూమి ఏం జరుగుతుందండి? నోరు తెరిచి భూమి నెరవేర్చాను అని రాయబడుతూ వచ్చింది. ఏం చేసింది? భూమి ఒక రకంగా చెప్పాలని నోరు తెరిచి కోరాహు యొక్క సమూహాన్ని మింగేసింది. అంటే ఇక్కడ కోరాహు యొక్క జీవితం ఏమైందండి? చచ్చిపోయాడు. ఇప్పుడు కోరాహు కుమారులు ఎక్కడ ఉన్నారు? కోరాహు దేవుని దృష్టిలో తప్పు చేసిన వాడై చనిపోయినప్పటికీ కోరాహు కుమారులు ఎక్కడ ఉన్నారు? దేవుని ఆశ్రయించారు. అందుకే కోరాహు కుమారులు అంటారు, నీ బలిపీఠం యొద్ద వాన కోయిలకు పిచ్చుకలకు ఆశ్రయం ఉంది, నివాస స్థలమై ఉంది. అందుకే కోయిల గురించి ఓ పామురం అని కూడా పాట పాడతాం. ఒక దివ్యమైన సంగతి అని పాట పాడతాము. ఓ పామురం అనేది కూడా ఓ పాట పాడతాం. ఎందుకంటే ఆ పాటలు నాకు పూర్తిగా రావు. ఎందుకంటే అదర్ డినామినేషన్ కాబట్టి నాకు అవి నేను నేర్చుకోవాలి. ఆ పాటల్లో చాలా మాధుర్యం ఉంది. పావురమ అన్న పాట ఎంత గొప్ప పాట! ఎందుకు? ఆశ్రయం దేవుని బలిపీఠం దగ్గర ఉంది. కోరాహు కుమారులు వారి తండ్రి ఎలాంటి వాడైనా, వారి తండ్రి దేవునికి విరోధిగా జీవించినప్పటికీ వారైతే దేవుణ్ణి ఆశ్రయించారు. అందుకంటారు 46వ కీర్తనలో, దేవుడు ఆశ్రయదుర్గం ఆపత్కాలమందు. ఇప్పుడు కోరాహు కుమారుల స్థితి చూడగా తండ్రి యొక్క జీవితాన్ని నోరు తెరిచి భూమి మింగేసింది. ఇప్పుడు కోరాహు కుమారులు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయిస్తున్నారు. ఆపత్కాలంలో ఉన్న కోరాహు కుమారులు దేవుని ఆశ్రయించడం ద్వారా దేవుడు వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి వారు 45వ కీర్తనలో ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది, నా నాలుక రాయువాని కలవలే ఉండి ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు. కారణం ఏంటి? కోరాహు కుమారులు తన తండ్రిని కోల్పోయినా సంతోషంగా ఉన్నారు, హృదయం ఉప్పొంగుతున్నది. వారి కారణం ఏంటంటే దేవుడు ఆశ్రయదుర్గం అని తెలుసుకున్నారు. అంటే దేవుడు వారికి తోడుగా ఉండారన్న విషయాన్ని వారికి గుర్తెరిగారు. దేవుడు ఆశ్రయదుర్గం అని దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండటం ద్వారా వారి హృదయం ఉప్పొంగి దేవుని గురించి సంతోషగానంతో దేవుని గురించి రాస్తున్నారు, కీర్తనలు రచిస్తున్నారు, దైవ ధ్యాన కీర్తనలు రచిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, ఎవరైనా తండ్రిని కోల్పోయిన వాడు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు గొప్పవాడు అని దేవుని ఎవరైనా స్తుతిస్తారా? దేవా నువ్వు గొప్పవాడు అయ్యా, నా హృదయం ఎందుకు సంతోషిస్తుందని ఒక తండ్రిని కోల్పోయిన వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి అలా చేయగలుగుతారా? చేయలేరు. కానీ కోరాహు కుమారులు అలా చేయగలుగుతున్నారు. తన తండ్రి దేవునికి విరోధిగా ఉండి పాపం చేసి చనిపోయిన వాడైనప్పటికీ దేవుని దగ్గరికి వారైతే దేవుని ఆశ్రయించారు, దేవుని దగ్గరకు వచ్చారు. వారి హృదయం దేవుని దగ్గరికి రావటం ద్వారా దేవుడు వారికి తోడుకుంటం ద్వారా వారికి హృదయం ఎలా ఉంది? ఉప్పొంగిపోతుంది, ఆనందంతో ఉంది. ఈరోజు చెప్పబడే మాట ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, మనం దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మన హృదయంలో ఉన్న బాధ అంతా పోయింది. హృదయంలో ఇక్కడ ప్రియ సోదరి ఒకవేళ మైక్ శబ్దం ద్వారా, యంత్ర శబ్దం ద్వారా బయట ఉండి వినొచ్చు, ఇక్కడ కూర్చుని వినొచ్చు, ఎవరైనా సరే కూర్చుని వింటున్న వారైనా బయట ఉండి వింటున్న వారైనా హృదయంలో బాధ ఉండొచ్చు, వేదన ఉందేమో, దుఃఖం ఉందేమో. ప్రియుడా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. ఇక్కడ రాయబడిన మాట, ఆపత్కాలమైన నమ్ముకోదగిన ఆశ్రయదుర్గము, నమ్ముకోదగిన సహాయకుడు. నువ్వుగా నిజంగా ప్రభుని ఆశ్రయిస్తే, నీ హృదయంలో ఉన్న బాధ వేదన ఏదైనా నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభు దగ్గరకు వస్తే నీ హృదయం సంతోషంగా ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హృదయంలో ఎలాంటి దుఃఖం ఉండా, హృదయంలో ఎలాంటి వేదన ఉండా, హృదయంలో ఎలాంటి బాధ ఉండా, నీకు తోడుగా ఉండే దేవుడు నీలో హృదయంలో ఉన్నటువంటి బాధ వేదన తీసివేసి నీకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే సహోదరుడు కూడా ఎంతో ముందు ఒక వాక్యం చదివిచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో హృదయం అనే తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన నేను నాతను భోజన సావాసం కలిగి ఉంటామంటున్నాడు. ఈ రాత్రి హృదయం అనే తలుపు దగ్గర ప్రభువుని తట్టుచున్నాడు. ఎందుకంటే నీకు తోడుగా ఉండి నీ హృదయంలో సంతోషాన్ని నింపడానికి,
నీకు తోడుగా ఉండి నీ హృదయాన్ని ఆనందంతో నింపజేసి ఉప్పొంగిన హృదయంతో నిన్ను నింపటానికి. ప్రియుడా, నువ్వు ఎక్కడుండా, ఏ స్థితిలో ఉండా, ప్రభు దగ్గరికి రా. అందుకే రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, దేవుడు ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు తోడు అని అర్థం. ఆయన నీకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. నువ్వు ఎవరైనా సరే, కులమతాలతో సంబంధం లేదు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు? నీ హృదయంలో ఉన్న బాధ, వేదన తీసివేసి నీ హృదయము ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగే హృదయంగా నింపుతున్నాడు. ఒక గొప్ప హృదయాన్ని నీకు ఇవ్వతున్నాడు. నీలో ఉన్న హృదయంలో ఉన్న బాధ, వేదన తీసివేసి, ఆ హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి, ఆ హృదయంలో ఉన్న బాధను తీసివేసి నీకు సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాడు. నీ హృదయంలో ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎట్లా సాధ్యమంటే దేవుడు మనకు తోడుగా ఉంటుందారా. దేవుడు మనకు తోడుగా ఉంటుందారా. ఈ రాత్రి మనం ఏం చేయాలా? ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుని ఆశ్రయించాలి. ప్రభా, మెఫీబోషెతు తండ్రిని, అదే రీతిలో తాతను కోల్పోయాడు. దేహంలో అవయవాన్ని కోల్పోయి కుంటివాడై ఉన్నాడు. అన్ని కోల్పోయి కుంటివాడు గుండా దేవా నీవు తనకు తోడుగా ఉంటుందారా. ఇమ్మానుయేలు దేవుడుగా తోడుగా ఉండటానికి లోకానికి వచ్చి జన్మించు. మెఫీబోషెతు తోడుగా ఉంటుందారా. ప్రభా, మెఫీబోషెతు తన ఆస్తిని సంపాదించుకున్నాడు. తిరిగి రాజు దగ్గర భోజనం బల్ల ఎద్దుకు వచ్చాడు. రాజుతో పాటు భోజనం చేస్తున్నాడు. ఆ ధన్యత మీరు తోడుగుంటుందారా మెఫీబోషెతుకి ఇచ్చావు. అంత మాత్రమే కాదు, దావీదు రాజు భార్య పిల్లల్ని, తనతో ఉన్న వారిని కోల్పోతూ వచ్చాడు. అందరూ చంపాలనుకున్నారు, కానీ నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు తనకు తోడుగా ఉంటుందారా. దావీదు రాజు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. అది మాత్రమే కాదు ప్రభా, యోబు యొక్క జీవితం కానీ, ఇస్సాకు యొక్క జీవితంలో ప్రభా, మరి తన తండ్రిని, తన తల్లిని, తన సహోదరుడికి దూరంగా ఉండొచ్చు, కోల్పోయి ఉండొచ్చు, కానీ ప్రభా ఇస్సాకు పట్ల మీరు తోడుగా ఉంటుందారా. నూరంతర పంటని పొందుకునేవాడిగా సిద్ధపరిచారు ప్రభా. సిద్ధపరుస్తూ వచ్చావు, నీవు తోడుగా ఉంటుందారా. అందు మాత్రమే కాదు తండ్రి, యోబు తన జీవితంలో తన యొక్క పిల్లలు 10 మంది పిల్లలు, 7 కుమార్తెలు, 3 కుమార్తెను కోల్పోయారు ప్రభు. అంత మాత్రమే కాదు తండ్రి, ఆస్తి, ఐశ్వర్యాలు, పశువులు అన్నిటిని కోల్పోయాడు, కానీ నోటి మాటతో కూడా పాపం చేయలే. నీవు తనకు తోడుగా ఉంటుందారా. కోల్పోయిన వాటికి 2 అంతల ఆశీర్వాదంతో తిరిగి సమకూర్చుకోగలుగుతూ వచ్చాడు ప్రభా. నువ్వు తోడుగా ఉంటుందారా. చివరిగా కోరాహు కుమారులు, తన తండ్రి ఎలాంటి వాడైనప్పటికీ తన తండ్రిని కోల్పోయినా మీరు వారికి తోడుగా ఉంటుందారా. వారు మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా మీరు వారికి తోడుకుంటారు కాబట్టి వారి హృదయంలో ఉన్న బాధ, వేదన పోయి ఒక దివ్యమైన సంగతితో వారి హృదయం ఉప్పొంగిపోతుంది, సంతోషంగా ఉండారు. కారణం ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడికి నీవు ఈ లోకాన్ని పుట్టడం ద్వారా ప్రభా, నీవు పుట్టడం ద్వారా మాకు అందరికీ తోడుగా ఉంటున్నావు. ఆనాడు వారికి తోడుగా ఉండవు, ఈరోజు మాకు, మేము అన్నిటిని కోల్పోయినా, సమస్తాన్ని కోల్పోయినా, మాకు కలిగిన వాటిని కోల్పోయినా దేవా, మేము మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడం ద్వారా, మీ దగ్గరకు రావడం ద్వారా, మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా మీరు మాకు తోడుగా ఉండి మేము కోల్పోయిన వాటన్నిటిని ఇస్తున్నారు. ఈరోజు దేవా, నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయా. సంతోషాన్ని, ఆనందాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, డబ్బుని, ఘనతని, పేరుని, ప్రఖ్యాతని, ఎన్నో వాటిని, నెమ్మదిని, సంతోషాన్ని, మనశ్శాంతిని ఎంతో కోల్పోయా ప్రభా. ఈరోజు నువ్వు నాకు తోడుగా ఉండి కోల్పోయినవన్నీ నాకు ఇవ్వు ప్రభా. ఏవేవి నేను మనశ్శాంతిని, నెమ్మదిని, ఆనందాన్ని, హృదయంలో సంతోషాన్ని దేవా అన్నిటిని కోల్పోయి ఉన్నాను, అటన్నిటిని తిరిగి నాకు ఇవ్వు ప్రభా. నువ్వు నాకు తోడుగా ఉంటే తిరిగి వస్తాయి దేవా. ఇమ్మానుయేలు దేవుడికి ఈ లోకానికి వచ్చావు. ఈ లోకానికి నా కొరకే ఇమ్మానుయేలు దేవుడికి అంటే నాకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి జన్మించావు ప్రభా. రక్షకుడికి ఈ లోకానికి వచ్చావు, నాకు తోడుగా ఉండి నేను కోల్పోయిన వాటిని అన్నిటిని తిరిగి సమకూర్చు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటే ప్రియుడా, హృదయంలో సంతోషమా, మనశ్శాంత, నెమ్మది లేదా, దుఃఖంతో ఉన్నావా, ఆనందాన్ని కోల్పోయావా, ఏవేవి కోల్పోయావో దేవుడు నీ తోడుగుండి సమస్తాన్ని తిరిగిస్తాడు. అట్లు దేవుడు నీకు తిరిగి అవ్వాలంటే నువ్వు దేవుని దగ్గరకు రా. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా ఇది పరిస్థితిని దేవునికి అప్పచెప్పు. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను సమస్తాన్ని సమకూర్చుకుంటా. దావీదు వలె, మెఫీబోషెతు వలె, యోబు వలె, ఇస్సాకు వలె, కోరాహు కుమారుల వలె సమస్తాన్ని సమకూర్చుకుంటావు. నువ్వు నాకు తోడుగుండు ప్రభా. నాలో ఉన్న పాపాన్ని తీసివేయి. నోటి మాటలతో నేను చేసే పాపం, నా తలంపులతో, ఆలోచనలో నేను చేసే పాపాన్ని తీసివేసి నా పాపములు క్షమించి నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా. నేను కోల్పోయిన వాటిని నన్ను తిరిగి సమకూర్చు ప్రభు అంటే ఏవైతే కోల్పోయామో దేవుడు సమస్తాన్ని మనకు
కోల్పోయిన వాటిని తిరిగి సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ రాత్రి మనం ఆయన తోడు కోరుకోవాలి. ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, సమస్తాన్ని సమకూర్చంటే ఖచ్చితంగా ఆయన తోడుగా ఉండి సమస్తాన్ని సమకూరుస్తాడు. అట్లు కోల్పోయిన వాటన్నిటిని కూడా సమస్తాన్ని మనకు సమకూర్చి దేవుని కృపలో దేవుడు మనకు తోడుగా ఉండినట్లు మల్లయ్యను విడిచి వెళ్ళిన కుటుంబానికి ఇప్పుడు చెప్పండి, ఇమ్మానుయేలు దేవుడుగా మీకు ఉన్నాడా లేదా? ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టారు? మీ తండ్రి మల్లయ్యను విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు ఎవరు మీకు తోడుగా ఉంటున్నారు? దేవుడు. మీ తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీ తాత మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీ అన్నదమ్ముడు మీ అన్నదమ్ముడు అయి ఉండొచ్చు, రక్త సంబంధికుడు అయి ఉండొచ్చు, మీకు కలిగిన వాడు మిమ్మల్ని విడిచిపెట్టి ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని మీకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు దుఃఖపడాలా, సంతోషించాలా? కోరావు కోమాలు చెప్పినట్టు నా హృదయం ఇప్పుడు ఎందుకు మీ తండ్రి చనిపోయినందుకు ఉప్పొంగటం కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని సంతోషించాలి. మీ తండ్రి లేకపోయినా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అలా తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఆ జన్మించిన ప్రభువే మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మీ హృదయం సంతోషంగా ఉన్నట్లు మీరు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే జీవితాన్ని దేవుడు ఇచ్చి దేవుడు మీకు తోడుగున్నట్లు మీ హృదయంలో సంతోషాన్ని మీ తండ్రి, మీ తాత, మీ యొక్క భర్త లేని లోటు ప్రభు తీర్చున్నట్లు, గొప్ప సంతోషాన్ని ప్రభు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వెంకటన్న ప్రార్థన చేయండి. కృపా కనికరముల తండ్రి, జీవము గల దేవా, పరిశుద్ధుడా నీకు వందనములు. దేవా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తోడై ఉన్న తండ్రి, మా కూడా చాలిన దేవుడవై దేవా, ఇంతవరకు మళ్ళీ కుటుంబంలో ప్రభా మరి యొక్క వారు ఉన్నటువంటి బాధలో మరి యొక్క ఈ యొక్క కూడిక ప్రార్థన మరి క్రిస్మస్ సందర్భం బంధుమిత్రులందరినీ పిలిచి కూడా ప్రభా సంఘముని కూడా ఆహ్వానించి తండ్రి మరి వారు దుఃఖంలో ఉండగా ఈ యొక్క పండుగ సంతోషముగా అనుకుంటే ప్రభా మరి ఈ యొక్క సమస్యగా తండ్రి ఆ వేదనల శోధనల సమస్యలో ఇబ్బందులు ఉన్నప్పటికీ నీ యొక్క మాటలు గుర్తు చేసి అనేకులకు వినిపించి దేవా ఇలాంటి బలమును శక్తిని పొందుటకు ఇది మానవుల తరము కాదు, బంధుమిత్రాదులు కాదు, మరి తండ్రి నీవే తండ్రి ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాల ద్వారా మరి దావీదు, ఇసాకు, యేబు మరి మిగతా అనేకులు కూడా ప్రభా చాలా నష్టపోయి కష్టపడి తండ్రి ఎంతో ఇబ్బందులు శోధనలో సమస్యలు ఉన్నప్పుడు అన్నీ పొడగొట్టుకున్నప్పటికీ దేవా నువ్వు తిరిగి సమకూర్చినావు. ఎందుకు? వారు నీకు లోబడ్డారు, నీ యొక్క మాట గ్రహించారు, నేను వెంబడించారు. కాబట్టి దేవా మరి వారి మీద కనికరించి నువ్వు కాపాడి లేవనెత్తిన దేవుడు దేవా సహాయం చేయండి. గొప్ప రక్షక, ఇంతవరకు మీరు వినబడినటువంటి వాక్యం నేను ఏరికట్టి ఫలించి అనేకులు కూడా ప్రభా మరి నీ యొక్క రక్షణలో తండ్రి యేసే క్రీస్తు ప్రభు అని, లోకరక్షకుడని, ఇమ్మానుయేలని, భాషాంతరం తోడై ఉన్నాడని దేవా మరి చెప్పబడినటువంటి మాటలు విన్న వాక్యముని విడిచిపెట్టకుండా ప్రభా ఈ కుటుంబమునకు ఆదరణ, నెమ్మది, శాంతి కలిగినట్లుగా దేవా నీ కృప అనుగ్రహించుమని మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏమన్నా ప్రకటనలు ఉన్నాయమ్మా? ఏమన్నా చెప్పాల్సిన ఏమన్నా? మీ ఇంటి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనిత భవిష్యత్ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఇంటి కొరకు, మళ్ళీ లేని లోటు, అదే రీతిలో దేవుడు తోడుగుంటం కొరకు, ఇంక ఈ కుటుంబానికి ఏమైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తీర్చలాగని కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి వచ్చిన వాళ్ళకి ప్రేమ విందు దయచేసి వచ్చినటువంటి కుటుంబీకులు కొద్దివారిగా పిలువబడినటువంటి వారు ఎవరినైతే పిలిచారో వాళ్ళందరూ కూడా రాబడిన వారందరూ కూడా ప్రేమ విందు ఏర్పరచబడింది. వీరందరూ కూడా ఖాళీగా వెళ్ళిపోవద్దు. మీటింగ్ అయిన అనంతరం, ఆశీర్వాదం అయిన అనంతరం, చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగింపు అయిన అనంతరం ప్రేమ విందులో కూడా పాల్గొని వెళ్ళవలసిందిగా ప్రభుపేట. మరి వారి సిస్టర్స్ కాబట్టి వారి బదులు మేమే ప్రకటన చేస్తున్నాం, అందరూ గమనించండి. ప్రకటన అయిన తర్వాత ప్రేమ విందులో భుజించి వెళ్ళవలసింది ప్రభుపేట. వారి కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన చేస్తాను. నేను
హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్యా. తండ్రి మీకు సాయంకాల కాల సమయంలో తండ్రి మేము అందరం కూడి నామం గురించి భాగంగా దయచేసిన మందులు తండ్రి యేసయ్యా. తండ్రి ఇక్కడ చిన్న మేము కూడి మిమ్మల్ని గణపరిచి మాకు భాగంగా చేసిన మందులు తండ్రి యేసయ్యా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని పేరు దించిన తండ్రి యేసయ్యా. కావాల్సిన ఆరోగ్య వసతులు తెచ్చిన తండ్రి యేసయ్యా. మరి అనిత కుటుంబంలో జీవం కుటుంబంలో మేము నివసిస్తాను నమ్ముచున్న తండ్రి యేసయ్యా. మరి తను ఇక్కడ నుంచి వాళ్ళు మరి నమ్మిక కలిగి భయభక్తులు కలిగి దీవించే భాగ్యం తెచ్చిన నమ్ముచున్న తండ్రి యేసయ్యా. మరి అంత నిత్యం కూడా ప్రార్థిస్తున్న తండ్రి యేసయ్యా. ఒక మంచి భాగస్వామ్యం తెచ్చిన తండ్రి యేసయ్యా. కోరుకున్నటువంటి భాగస్వామ్యం దయచేసిన తండ్రి యేసయ్యా. మరి ఆ జీవం కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన తండ్రి యేసయ్యా. మరి అనిత వాళ్ళ అక్క కూడా దీవించిన తండ్రి యేసయ్యా. చెల్లె ఇద్దరు అక్కలను కూడా దీవించి ఆశ్రయించిన తండ్రి యేసయ్యా. వాళ్ళ యొక్క పెద్ద చిన్న కుమార్తెను కొడుకును కూడా దీవించిన తండ్రి యేసయ్యా. వాళ్ళ కావాల్సిన ఆరోగ్యం బలం తెచ్చిన తండ్రి. వాళ్ళు చదువుతున్న చదువులో నువ్వే తోడుగా తెచ్చిన తండ్రి యేసయ్యా. మరి ఈ కుటుంబానికి నువ్వే తోడుగా నడిపిస్తున్నాం తండ్రి యేసయ్యా. మరి ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు దించిన తండ్రి. వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం వస్తుంది తండ్రి యేసయ్యా. మరి ఈ సాయంకాల సమయంలో అందరం ఇక్కడ నీ నామం మహిమపరిచే భాగం తెచ్చిన వాళ్ళు తండ్రి యేసయ్యా. మరి తండ్రి ఇక ముందు జరగబోయే కార్యక్రమంలో ఆదిని చత్రం తోడు దయచేయమని చేసిన తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషి నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువు వారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఆయన తోడు మరి ఇక్కడ చేరవచ్చిన మల్లయ్య కుటుంబీకులకు కుమార్తెలకును తన భార్యకిని ఇలా మరి కుటుంబీకులు పిల్లలకిని రక్త సంబంధికులకు సంఘస్థులందరికీ దేవుని కృప మహిమేశ్వరం ఎల్లప్పుడూ తోడేయండి, కాపాడి సంరక్షించి అవసరం తీర్చి పోషించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.